ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 4వ వచనం. మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మోషే వ్రాసిన పంచకాండములలో చివరిది ఈ ద్వితీయోపదేశకాండం. తాను ప్రత్యేకపరచుకొనిన తన ప్రజలైన ఇశ్రాయేలీయులను వారి బానిసత్వం నుండి విడుదల చేసిన నాట నుండి వారిని తాను వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు చేర్చు వరకు ఆయన వారిని నడిపించిన సంగతులు, వారి ప్రయాణములలో వారు ఎదుర్కొన్న శత్రువుల మధ్య ఆయన వారిని బలపరిచి వారి యుద్ధములలో ఆయన ఇచ్చిన గొప్ప విజయములను గూర్చి మరలా ఈ ద్వితీయోపదేశకాండంలో వాటిని ఆయన వారికి జ్ఞాపకం చేస్తున్నట్లు మనం గమనిస్తాం. ఐగుప్తులో దాస్యములో ఉన్నప్పుడు వారిని వెలుపలికి తీసుకుని వచ్చినప్పుడు మొట్టమొదటిగా వారు ఎదుర్కొన్న ఎర్ర సముద్రము మధ్య జలరాశులను చీల్చి 2 గోడలుగా నిలిపి బలమైన సుడిగాలిని పంపించి ఆరిన నేలగా చేసి, నేడు మీరు చూచిన ఈ ఐగుప్తీయులను ఇక ఎన్నడను చూడరని చెప్పి వారిని వెలుపలికి తీసుకువచ్చిన అదే సముద్రము మధ్య ఐగుప్తు సర్వసేనను హతము చేసిన సంగతిని గుర్తు చేస్తూ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు ఈ యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేస్తూ బలపరిచారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఇలా చెప్పారు, యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పారు. వారిని చెప్పి బలపరిచి వెలుపలికి వారిని బానిసత్వం నుండి ఆయన తీసుకుని వచ్చారు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో, మిమ్మును యుద్ధములో బలపరిచి శత్రువుల మధ్య నుండి విజయముతో వెలుపలికి తెచ్చిన ఆయనను ప్రేమించాలి, మీరు బహు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తూ, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తాను మీ కొరకు చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును అని చెప్పారు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30వ వచనంలో, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు అని గత విజయాన్ని గుర్తు చేశారు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించారు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనంలో, కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త జనులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. రాజైన దావీదు కూడా 144వ కీర్తన 1వ వచనంలో ఇలా అన్నారు, నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అని ఆయనను ఘనపరిచాడు. ఈరోజు మన ధ్యాన వాక్యంలో మనము నేర్చుకునే విలువైన సంగతి, మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని ఆయన మనతో చెబుతూ, మన లక్ష్యాలకు, గమ్యాలకు, వాగ్దానాలకు చేరు దిశగా ఎన్ని యుద్ధాలు, శోధనలు ఎదుర్కొన్నను వాటి మధ్య నుండి రక్షించువాడు యెహోవాయే అని నేటి వాగ్దాన ప్రజలుగా మనమును నమ్మాలి, విశ్వసించాలి. అట్టి ధన్యత, నమ్మిక ప్రభు మనకును దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనం, మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమెన్, ఆమెన్, ఆమెన్.